ప్రపంచ రాజకీయ వేదికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. నోబెల్ శాంతి బహుమతి తనకి రాకపోవడంపై చేసిన వ్యాఖ్యలు, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రశంసలు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై చేసిన సరదా వ్యాఖ్యలు ఇవన్నీ కలిసి అంతర్జాతీయ మీడియా దృష్టిని బలంగా ఆకర్షించాయి. ట్రంప్ మాట్లాడుతూ, భారత్ పాక్ సంఘర్షణలతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 8 యుద్ధాలను నేనే నిలువరించాను, కానీ అది నోబెల్ శాంతి బహుమతి కోసం కాదు అని వ్యాఖ్యానించారు. 2024 నోబెల్ శాంతి బహుమతి ప్రకటించబడిన వెంటనే ఆయన వ్యాఖ్యలు చేయడం విశేషం. ట్రంప్ వివరించిన వివరాల కోసం అణ్వాయుధాలు కలిగిన భారత్, పాక్లు యుద్ధానికి సిద్ధమైన సమయంలో మీరు యుద్ధం చేస్తే 100% లేదా 200% సుంకం విధిస్తాను అని తాను హెచ్చరించానని, 24 గంటల్లోనే ఇరు దేశాలు వెనక్కి తగ్గారని ఆయన తెలిపారు. తాను 2025లో యుద్ధాలను ఆపగా నోబెల్ అవార్డులు 2024లో ప్రకటించారని చమత్కరించారు. రష్యా వెంటనే యుద్ధాన్ని ఆపకపోతే అమెరికా ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి తోమహాక్ క్షిపణులను అందిస్తుందని ట్రంప్ గట్టిగా హెచ్చరించారు. అది అత్యంత విధ్వంసకరమైన ఆయుధం. దాన్ని ఉక్రెయిన్కి ఇవ్వడం రష్యాకు రుచించదు అని ఆయన స్పష్టం చేశారు. దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్లు తీవ్రంగా స్పందిస్తూ, ఉక్రెయిన్కు అటువంటి క్షిపణులు అందించడం ప్రపంచవ్యాప్తంగా వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేఖ్లో ఇజ్రాయెల్, హమాస్ల మధ్య శాంతి ఒప్పందంపై సంతకాల సందర్భంగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ట్రంప్కు ప్రశంసలతో ముంచెత్తారు. గాజాలో శాంతి సాధన ట్రంప్ నేతృత్వంలో సాధ్యమైంది. భారత్ పాక్ యుద్ధాన్ని ఆయనే నిలిపారు. ఆయన నిజంగా శాంతిని కోరుకునే నాయకుడు. ఇప్పటి వరకు 7 యుద్ధాలు ఆపారు, ఇది 8వదని షరీఫ్ వ్యాఖ్యానించారు. షరీఫ్ పొగడ్తల వర్షానికి ట్రంప్ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. తర్వాత చమత్కారంగా, ఇక నేను మాట్లాడాల్సింది ఏమీ లేదు, ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి వేదికపై నవ్వులు పూయించారు.